ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఫ్రెష్ గింజలు దొరికితే వాటిని తినటంలో లాభాలేంటో తెలుసుకుందాం. అంటే ఫ్రెష్ గింజలు అంటే ఎండకుండా ఫ్రెష్గా పండిన గింజలు అని అర్థం. ఇవి తినటానికి అనుకూలంగా ఉంటాయి. ఫ్రెష్ గింజలు అంటే గుర్తు చేయమంటారా? పచ్చి కందికాయలు దొరికినప్పుడు ఆ కందులు, పచ్చి బఠానీ కాయలు, పచ్చి వేరుశెనగకాయలు, పచ్చి శనగ మండ అమ్ముతుంటారు మార్కెట్లో, ఆ శనగల ఒలుసుకు తింటే అవి, పచ్చి కొబ్బరి, అట్లాగే పచ్చి పెసలు, ఇట్లాంటివి కూడా పచ్చి బొబ్బరకాయలు దొరుకుతుంటే వాటిని ఒలుసుకు తినొచ్చు అనమాట. ఇలాంటివి ఏవి మనకి ఫ్రెష్గా దొరికినా అలాంటివి యథావిధిగా తినటంలో చాలా రుచి ఉంటుంది, చాలా ఆరోగ్యానికి కారణమవుతాయి అవి. ఇలాంటి విత్తనాలు దొరికినప్పుడు మనము మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పుడల్లా కొనుక్కోవటం మంచిదండి. ఎందుకు అలాంటి విత్తనాలు బాగుంటాయి అంటే అవి చెట్టు నుంచి పక్కవానికి వచ్చి ఇక చెట్టు వదిలే స్థితిలో చెట్టు నుంచి మనం కోసుకుంటున్నాం. అంటే పూర్తిగా పోషక విలువలు సమృద్ధిగా తయారై రెడీగా ఉంది ఇక చెట్టును వదిలేయటానికి. అంటే చూడండి, తల్లి గర్భంలో పిల్లవాడు 9 మాసాలు ఎదిగిన తర్వాత ఇక లోపల ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు పూర్తిగా తయారయ్యావు, బయటికి వెళ్ళు బాబు అని ఆ గర్భాశయం తోసేస్తుంది. అలాగే ఈ ప్రకృతిలోని వృక్ష సంపద, చెట్లు, ఇవన్నీ మొక్కలు చక్కగా ఆ ఆహార పదార్థాలని పక్వానికి తీసుకొచ్చి అలా వదిలేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఫ్రెష్ గింజలు, పచ్చి గింజలను మనం తీసుకుంటే నీటి శాతం ఎక్కువ ఉంటుంది, అందులో పాలు కారుతూ ఉంటాయి. పోషక విలువలన్నీ ఎలా ఉంటాయంటే తేలిగ్గా జీర్ణమయ్యే స్థితిలో ఉండి మొత్తం గ్రహించబడేటట్టుగా ఉంటాయి. అంటే ఆ ఫ్రెష్ గింజల్లో ఉన్న గుణం ఏంటంటే మన ప్రేగులు చాలా ఈజీగా, తేలిగ్గా, త్వరగా అరిగించే స్థితికి అనుకూలంగా ఉంటాయన్నమాట. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ చాలా ఈజీగా ఉంటుంది. అందుకే నేచర్ అలా పండించి అందిస్తుంది. ఇలాంటివి మనకి సంవత్సరం పొడుగునా దొరికితే మంచిదే, సంవత్సరం పొడుగునా తినండి. దొరకకపోయినప్పుడు మరి ఎండిపోతాయి కాబట్టి ఎండినప్పుడు పేడు గట్టి పడుతుంది. గట్టి పడ్డప్పుడు మనం నమలలేము, త్వరగా అరగవు, త్వరగా గ్రహించవు ఎండిన వాటిని మన ప్రేగులు. అందుకనే గింజలు తినేస్తే ఎండిన గింజలు గింజలుగా వచ్చేస్తాయి, మీకు చూసుకోండి నేను చెప్పిన తప్పు అయితే. అదే ఫ్రెష్ గింజలు ఆ స్థితి ఉండదన్నమాట. అందుకని ఇది ఏ వయసు వారికైనా, అటు పిల్లలకైనా అటు ముసలి వారికైనా చక్కటి అనుకూలమైన స్థితి ఈ ఫ్రెష్ గింజలు. అందుకని మీకు ఎప్పుడు మార్కెట్లో కనిపించిన పచ్చి మొక్కజొన్న కండెలు మీరు కాల్చి తింటారు, నేను కాదంట్లా. ఫ్రెష్ మొక్కజొన్న కండ్లు నొక్కితే పాలు వస్తాయి చూసారా, అలాంటివి పచ్చివి తినండి. తీయగా చాలా రుచిగా బాగుంటాయి, పాలు కారుతూ ఉంటాయి. అవన్నీ ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్లో ఉంటాయి. అంటే సగం జీర్ణమైతే చాలు, ఫ్రీగా. అంటే ఆల్రెడీ అందులో అన్నీ అట్లా రెడీమేడ్గా ఉంటుందన్నమాట. మన పొట్టా పెరుగులు వాటిని కన్వర్ట్ చేయాల్సింది ఎక్కువ కష్టం ఉండదు. అలాంటి లేత మొక్కజొన్న కండలు దొరికినప్పుడు మీరు డిన్నర్లో అలాంటి పప్పులు, మొక్కజొన్న కండలు లేతవి 1-2 తినేసి ఫ్రూట్స్ తినండి, బెస్ట్ డిన్నర్ ఇది. షుగర్ ఉన్న వారికి కూడా ఈ మొక్కజొన్న కండి తింటే షుగర్ ఏం పెరగదు. 1-2 లేతది తీసుకోవచ్చు కావాలంటే. స్వీట్ కార్న్ దొరికినప్పుడు మరి ముదరకుండా లేతగా ఉండే స్వీట్ కార్న్ తింటే చూడు, తీయగా పాలు కారుతూ ఎంత రుచిగా ఉంటాయో. ఆపబుద్ధి కాదు, అలా తినాలనిపిస్తుంది. అవి దొరికినప్పుడు రోజు ఫ్రెష్గా తినండి. వీటిని కాల్చటం, ఉడకబెట్టడం చేయకండి. మంచి రుచిగా ఉన్నాయి కాబట్టి నేచర్ మన కోసం ఇచ్చిన దాన్ని ఆస్వాదిద్దాం. ఎప్పుడన్నా వాటిని కాల్చక తినాలి, ఏదో ముసురుగా ఉన్నప్పుడు
వాతావరణం చల్లగా వర్షం పడుతున్నప్పుడు కాల్చుకుందాం, ఉడకబెట్టుకుందాం, ఎంజాయ్ చేద్దాం. కానీ ఆరోగ్యం గురించి ఆలోచించేటప్పుడు పాడు చేయకుండా తినడానికి ప్రయత్నిస్తే మంచిదన్నమాట ఇలాంటి ఫ్రెష్ గింజల్ని. అంటే మొక్కజొన్న కండ్లు పచ్చిగా తినటం మీకు ఎప్పుడు తెలియదు, ఎవరు మీకు చెప్పరు. కానీ అలా గట్టిగా ఉన్నాయి తినలేం, నొక్కితే పాలు వచ్చే తీసుకోండి, మీకు బాగుంటుందన్నమాట. స్వీట్ కార్న్ ఎక్కువ భాగం కాల్చకుండానే తినేస్తారు చాలామంది, చాలా బాగుంటాయి. ఈ రెండు దొరికినప్పుడల్లా ఉపయోగించుకోండి. మార్కెట్లో మీకు సంవత్సరం పొడుగునా ఈ మధ్య పచ్చి బఠానీ కాయలు అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కువ కాలం పాటు అంటే బ్యాచ్ వైజ్గా వేస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు అందిస్తున్నారు, జనాలు కొనుక్కుంటున్నారు కాబట్టి మనకు అట్లా లభిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు పచ్చి బఠానీ కాయలు తొలికినప్పుడు వాటిని ఒలుసుకుని అన్ని పచ్చి బఠానీళ్ళు మొలకలతో పాటు మీరు రెగ్యులర్గా తినొచ్చు. బఠానీలు తక్కువ క్యాలరీస్ అండి. ఏదో పెసలు, బొబ్బర్లు, శనగలు, మినువులు, ఉలవల్లాగా ఎక్కువ శక్తి ఉండదు. అందుకని బరువు తగ్గాలనుకున్న వారికి, షుగర్ తగ్గాలనుకున్న వారికి పచ్చి బఠానీలు మార్కెట్లో దొరికినప్పుడు చాలా రుచి, మంచి ఫుడ్ అవుతుందన్నమాట. అందుకని ఇలాంటి విత్తనాలని ఒలుసుకుని అన్ని పెట్టుకోండి. పచ్చి శనగ మండ అమ్ముతుంటారు, ఇది కొద్దిగా సీజనల్గా దొరుకుతూ ఉంటుంది. మార్కెట్లో సంవత్సరానికి 2-3 సార్లు దొరుకుతాయి. దొరికినప్పుడు ఒక నెల రోజులు, 15 రోజులు వరుసనే అమ్ముతుంటారు మీకు. అలా దొరికినప్పుడు ఈ పచ్చి శనగలను కొనుక్కొని ఒలుసుకున్న తొక్క తీసేస్తే ఆ శనగలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఎండిన శనగలు నానపెట్టుకున్నప్పుడు అంత రుచి ఉండవు. ఇది ఎండేసరికి కొంత మార్పు వచ్చి అదొక నొసనొసగా కండ్రగా అనిపిస్తుంది శనగ. కానీ పచ్చి శనగకు ఆ దోషం ఉండదండి. అందుకనే గ్యాస్ ఉత్పత్తి కూడా పచ్చి శనగలకు అంత ఎక్కువ ఉండదు. ఎండే కొద్దీ అందులో ఒలిగోసాకరైడ్ పదార్థం పెరిగి గ్యాస్ ఉత్పత్తి కారణం అవుతుంది. అందుకని పచ్చి శనగలు అది ఉండదు. అందుకని పచ్చి శనగల మార్కెట్లో దొరికినప్పుడు రేట్ ఎంతైనా కానీ ఎంజాయ్ చేయడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడానికి అలాంటి అన్ని విత్తనాలు ఒలుసుకుని మొలకలతో తినేయండి. అప్పుడు మొలకలు మానేసినా పర్లేదు, ఇలాంటి విత్తనాలు తిని. ఏవి శనగలు మొలకలు కట్టుకునే బదులు ఫ్రెష్ శనగలు తినేస్తారు ఇక్కడ. పచ్చి కందికాయలు మార్కెట్లో దొరికినప్పుడు అన్ని కందులు ఒలుసుకోండి. కానీ మీరేం చేస్తారు, ఈ కందులు ఒలిసి దీన్ని కాస్త పోపు పెట్టి మసాలా కందులు భలే ఉంటాయి. కానీ అవి ఎప్పుడైనా ఎంజాయ్ చేయడానికి తినండి. రోజు అన్ని ఫ్రెష్ కందులు దొరికినప్పుడల్లా అన్ని ఒలుసుకు తినండి. అట్లాగే వీటితో పాటు పచ్చి వేరుశెనగ కాయలు పాలు కారుతూ ఉంటాయి. పచ్చి వేరుశెనగ పప్పులు ఒలుసుకు తింటూ ఉంటే ఇక్కడి నుంచి వస్తాయి తెల్లగా. దాని నిండా అట్లా ఉంది. ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్లో ఉంటుంది ప్రోటీన్, హై ఎనర్జీ. నేను చెప్పాను కదా, ఎనర్జీ బాల్స్ అంటే వేరుశెనగ పప్పులని. వెనకటి రోజులు ఒక 15-20 సంవత్సరాల క్రితం చూసుకుంటే పచ్చి వేరుశెనగ కాయలు సమ్మర్లో దొరికేవి. ఇతర రోజులు ఎవ్వరూ వేసేవాళ్ళు కాదండి. ఇప్పుడు ప్రజలు ఎక్కువగా తింటున్నారు కాబట్టి సంవత్సరం పొడుగునా ఈ మడి ఈ నెల వేస్తే ఇంకొక మడి ఇంకొక నెల, ఇట్లా అంచెలంచెలుగా వేసుకొస్తున్నారనమాట, దఫాల వారీగా. అందుకని పచ్చి వేరుశెనగకాయలు మార్కెట్లో సంవత్సరం పొడుగునా వస్తున్నది. ఇప్పుడు రైతు బజార్లో దొరుకుతున్నాయి. అందుకని అలాంటి చోట దొరికినప్పుడల్లా రోజు అన్ని కొనుక్కొని ఒలిసి అన్ని పప్పులు మీరు మొలకలతో పాటు సన్నగా ఉన్నవారు, బరువు పెరగాల్సిన వారు, కండ పట్టాల్సిన వారు, గర్భిణీలు, బాలింతలు, హార్డ్ వర్కర్స్, ఆటలాడేవారు, బాడీ బిల్డింగ్, జిమ్ చేసేవారు, ఇలాంటి వారికి వేరుశెనగ పప్పులకు తిరుగులేని బలం. అలాంటి పచ్చి వేరుశెనగ పప్పులు నానబెట్టిన పల్లీల కంటే ఫ్రెష్ కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకని ఇది బాగా ఉపయోగించుకుంటే మంచిది. ఎప్పుడన్నా పచ్చి కొబ్బరి దేవుడు కొడతా, ముప్పేటకాయ, అది ఎండకూడదు. నల్లపేడు వచ్చిందంటే ఇక డ్రై అయినప్పుడు అంతగా తినలేం మనం, పొడి పొడిగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తుంది తినడానికి. ముప్పేటకాయ పాలు గారుతూ ఉంటుంది కొబ్బరి, అలాంటి కొబ్బరి తురుము, అలాంటి కొబ్బరి ముక్కలు అవకాశం ఉన్నప్పుడు అన్ని తినండి. చాలా చాలా బలం అన్నమాట. ఈ ఫ్రెష్ గింజలు మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా చాలా లాభాన్ని మీకు కలిగిస్తాయి. అంటే తిన్నది తిన్నట్టు మొత్తం వంట పడుతుంది. ఇది మలంలో వెళ్ళే వేస్ట్గా మిగలవన్నమాట. అది ఎండినవైతే కొంతమంది బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తాలు, వేరుశనగపప్పులు ఇవన్నీ అట్లా ఎండుపప్పులు తినేస్తారు ఒట్టిగా. అవి తిన్నప్పుడు ఒక 50-60%, 70% మీ శరీరం గ్రహిస్తుంది. ఒక 25-30% సుమారుగా
మోషన్లోనే వచ్చేస్తుంది అరగక. అందుకని నానినప్పుడు డైజెషన్ ఈజీ అవుతుంది. అదే నేచర్ ఫ్రెష్గా ఇచ్చినప్పుడు ఈ దోషం మనకు ఉండదు. కాబట్టి మనం రెగ్యులర్గా ఇలాంటి మార్కెట్లో ఏవి కనపడతాయి అని ఫ్రెష్ వాటి కోసం చూడండి. దొరికినప్పుడల్లా ఇట్లాంటి వాటిని మీరు ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. మీ పిల్లలకు కూడా ఇలాంటి విత్తనాలు కనుక మీరు అలవాటు చేస్తే ఒక మంచి ఆహారం ఈ రూపంలో అలవాటు అయిపోతుంది. నిదానంగా లేనప్పుడు నానబెట్టిన మొలకట్ని ఇస్తే అప్పుడు వాటిని కూడా ఆటోమేటిక్గా తినేస్తారనమాట. అందుకని చిన్నపిల్లలకి ఇట్లాంటి ఫ్రెష్ గింజలు మంచి ఆరోగ్యానికి, రుచికి ముఖ్యంగా ఉపయోగపడతాయి. మనకి అందుబాటులో ఉన్నప్పుడు వాడుకుందామని అందరికీ తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.